మనల్ని బట్టి గమనించాల్సిన అవసరం. అంటే మీరు ఎందుకు పర్టికులర్ గా ఇప్పుడు మొత్తం ఇష్యూ సంతోష్ వల్లే జరిగినట్టు మీరు చెప్తున్నారు, ఒక్క వ్యక్తి వల్ల ఇదంతా సమస్య లేదు? డెఫినెట్ గా అండి, ఒక్క వ్యక్తినే ఇక్కడ ముగ్గురిని స్ప్లిట్ చేసేసిండు. హరీష్, కేటీఆర్, కవిత ఒకరి మీద ఒకరికి అపనమ్మకము అయ్యేటట్టు, లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు క్రియేషన్ చేసుకుంటూ మళ్ళీ ఈ ముగ్గురి మీద వచ్చిన గ్యాప్ను ఈ ముగ్గురు కూడా ఎవరికి వాళ్ళు వెళ్ళి కేసీఆర్ గారికి చెప్పుకోకుండా ఒక అడ్డుగోడలాగా ఈ శకుని సంతోష్ వ్యవహరించండు. కాబట్టే ఈరోజు ఈ దుస్థితి, ఈ పరిస్థితి. ఒక ఆడపిల్ల లిక్కర్ బిజినెస్ లో ఇన్వాల్వ్ అయ్యి జైలుకు పోయే పరిస్థితి తెచ్చిందే శకుని సంతోష్ అండి. ఆయన వల్లనే ఇష్యూ అంటారు. అంటే మీకు వ్యక్తిగతంగా సంతోష్ మీద కోపం ఉందని చెప్తున్నారా, లేకపోతే దీనికి కారణం అంటారా? ఇప్పుడు కవిత ఉంది, కవిత పార్టీని ఇప్పుడు వీడే పరిస్థితి దాకా వచ్చిందంటే కేసీఆర్ కారణం ఏముండదా? కేసీఆర్ ఏ రకంగా అంటే తండ్రి కూతుర్ని పట్టించుకోకపోవడం, ఇక్కడ పట్టించుకోకపోవడం అనేది అసలు నేను ఒప్పుకోనండి. పట్టించుకోకపోవడం అనేది లేనే లేదు. కేసీఆర్ గారు నాకు వారసులు లేరు, నేనే జెండా పుట్టించినోని తెలంగాణ ప్రజలకు కాపల కుక్కలా ఉంటా అన్నాక వీళ్ళందరూ వచ్చాక మరి అయినా కానీ ఇష్టం లేకపోయినా భరించిండ్రు, వీళ్లకు పదవులు ఇచ్చిండ్రు, టిక్కెట్లు ఇచ్చిండ్రు, మేము ఉద్యమం చేసినాము అంటున్నారు. కేవలం ఉద్యమంకే వీళ్ళు పరిమితం కాలేదు, వీళ్ళు అధికారం కోసం చూసిండ్రు, అట్లా పనిచేసిండ్రు. ప్రభుత్వం వచ్చింది, అధికారంలో వాటా పంచుకున్నారు, అన్ని రకాలుగా ఎంజాయ్ చేసిండ్రు. ఇంకా అక్కడ కేసీఆర్ గారు పట్టించుకోనిది ఏందండి, ఓడిపోయినా ఎమ్మెల్సీ ఇచ్చిండ్రు. ఇప్పుడు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కొంచెం సైలెంట్గా ఉండకుండా పార్టీని కాపాడుకోవాలి, ముఖ్యంగా పెద్ద ఆయనని కాపాడుకోవాలి. అక్కడ కేసులు వస్తున్నాయి, కమిషన్లు వస్తున్నాయి. ఈ టైంలో మరి కూతురే ఇట్లా మాట్లాడితే మరి ఏ రకంగా ఉంటుంది అని ఈరోజు లక్షలాది బీఆర్ఎస్ నమ్ముకున్న కార్యకర్తలు, ముఖ్యంగా నాయకులు కాదు కార్యకర్తలు ఈరోజు చాలా 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 బాధపడుతున్నారు. ఏది ఏమైనా కానీ కేసీఆర్ గారికి ఈరోజు ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపి ఎవరెస్ట్ శిఖరం దాకా తీసుకుపోయిన ఆయన ఈరోజు ఈ ఫ్యామిలీ ఆధిపత్యంలో పాతాలనుకో పరిస్థితి వచ్చింది. మీరు ఇప్పుడు 4-5 వ్యక్తులు కేసీఆర్ కుటుంబంలో ఇంపార్టెంట్ వాళ్ళందరూ కూడా చూశారు, కేటీఆర్, కేసీఆర్